లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు నక్క పద్మ గారు, కృష్ణ గారు. బీఆర్ఎస్ అంటేనే బలగం, బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, బీఆర్ఎస్ అంటేనే అందరిది లక్ష్యం. ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని మేము ముందుండి ప్రతి ఒక్క పని కూడా డ్రైనేజ్ వర్క్ కానీ, రోడ్ వర్క్ కానీ ప్రతి ఒక్క సమస్యలు మేము ముందుండి చేయగలుగుతున్నాం. ఓటు ఎవరికి సార్? కారు గుర్తుకేస్తాం. కారు గుర్తుకు ఎందుకు వేయాలనిపిస్తుంది? కారు గుర్తుకు ఎందుకు వేయాలంటే కారు గుర్తు అంటే కేసీఆర్. ఓటు ఎవరికి వేస్తున్నారు? అవును మేమా? మీరు కారు గుర్తు. కారు గుర్తుకి ఎందుకు కారు గుర్తుకు వేస్తారు? బరబరేస్తాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను ప్రీతి గాజుల. కరీంనగర్ ఎన్నికలు జోరుగా సాగుతున్న వేళ 30వ డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు నక్క పద్మ గారు, కృష్ణ గారు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. మేడం నమస్తే అండి. సార్ 30వ డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరపున. సో ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరపునే పోటీ చేయాలి అని ఎందుకు అనిపించింది? బీఆర్ఎస్ అనేది అభివృద్ధి చెందింది కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో ప్రతిదీ కూడా కేసీఆర్ గారు అభివృద్ధి లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతుంది కాబట్టి కేసీఆర్ అభివృద్ధి కోసం మేము బీఆర్ఎస్లో ప్రచారం చేయవలసింది కోరుకుంది. అందులో మా లోకల్ ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ అన్న గారికి నాయకత్వంలో ప్రతి డివిజన్లో ఎన్నంటూ వండుకు చేసుకుంటూ అందరి అభివృద్ధి కోసం ముందుకు ఉండి అన్నగారు ఆధ్వర్యంలో అన్ని నడుస్తున్నాయి కాబట్టి మేము వాడలో కూడా డెవలప్మెంట్ అనేది అన్న ఆధ్వర్యంలోనే జరిగింది. బీఆర్ఎస్ అనేది అభివృద్ధి, బీఆర్ఎస్ అంటేనే బలగం, బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, బీఆర్ఎస్ అంటేనే అందరిది లక్ష్యం. బీఆర్ఎస్ అనేది కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, షాదీ ముబారక్ ఇచ్చారు. అన్ని పథకాలు కూడా బీఆర్ఎస్కు సాధ్యమైనదే. మిగతా పార్టీలు అనేటి అది ఇప్పటి వరకు హామీల మట్టికే ఉన్నది కానీ ఏది కూడా అమల్లో లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అనేది ముందంజలో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో మేము కొనసాగుతాం. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతాం. మా వాడ కూడా బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధిగా మెజార్టీ కోసం మేము ఆల్రెడీ విన్నింగ్ అయిపోయినాం. మెజార్టీ కోసం పోరాడుతున్నాం. సో ఆల్రెడీ విన్ అయ్యారు. సో అప్పుడు మీరు చాలా అభివృద్ధి పనులు చేసే ఉంటారు. అయినా సరే కొన్ని సమస్యలు అంటూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రచారం సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు అనంటే అప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 1 సంవత్సరం అభివృద్ధి కాలేదు. వాస్తవంగా అది ఒప్పుకుంటాం. ఇప్పుడు ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటే ఒక కొడుకే ప్రేమ అందుతుంది. 4 కొడుకులు అనేది అందది. వాడలో ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, దాన్ని సరిదిద్దుకుంటాం. దాన్ని ముందుకు కొనసాగించి దాన్ని కూడా ఇప్పుడు అభివృద్ధి దానికి అదే లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్నాం. మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మేము గుర్తించిన సమస్యలు అంటే వాస్తవంగా ఏంటంటే మా డివిజన్లో రోడ్లు అనేటివి లేవు. ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు అనేది అది ఇప్పుడు వాటర్ సమస్య తీరింది. గతంలో వాటర్ సమస్య ఉండే, ఇప్పుడు మాకు జూడియో అయింది, మా ఏరియా కూడా డెవలప్మెంట్ అయింది. మాకు వాడల ఇంతకుముందు రోడ్ అంటూ లేదు. ఇప్పుడు 100లో 70% అయింది, 20% ఉన్నది. ఆ 20% ఇప్పుడు గెలుపు తర్వాత ఆ 20% కూడా ఫుల్ఫిల్ చేస్తాం. వాడనేది అభివృద్ధి కోసమే ముందుకు సాగుతున్నాం మేము. సో మీకు గట్టిగా పోటీ ఇచ్చేటువంటి ప్రత్యర్థి ఉండారు? గట్టిగా అంటే ఎవరికి వాళ్ళే పోటీ, వాళ్ళది వీళ్ళదని మేము ఎవరికి చెప్పుకోం. మాతోనే వాళ్ళకి ఇంకా పోటీ, మేమే ఛాలెంజ్ వాళ్ళందరికీ. ప్రత్యర్థి ప్రభావం ఏం లేదంటారు? మాకు ఎలాంటి ప్రభావం లేదు ఎవరితోని, మాకు అది లేనే లేదు. పోటీ అనేది మాతోనే వాళ్ళకి పోటీ. మేమంటేనే కొద్దిగా అది వచ్చే వాళ్ళందరూ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకు గుర్తింపు లేదు. వాళ్ళకి ఏదైనా కానీ కూడా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను స్థానికుడిని, ఇక్కడనే ఉంటా, నేను ఎటు పోలేను. నా ఇల్లు కూడా ఇదే డివిజన్లో ఉన్నది. నేను ఇక్కడనే ఉండగలుగుతా. నేను అందుబాటులో ప్రజలకు కూడా అందుబాటులో ఉంటా. ప్రతిదీ కూడా సమస్యకు ఇంట్లో ఒక్క ఫోన్ కొట్టగానే నేను అదే. అందులో కర్మకాండాలు అనేది నాకు మా తల్లిదండ్రులు నేర్పినది కాబట్టి ప్రతి ఇంటింటికి పోయి భోజనాలు పెట్టియడానికి ఫస్ట్ భోజనాలు అనేది మాదే ఉంటుంది. ఏదైనా మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సమస్య అది. ఖచ్చితంగా ముందు వాడలో ప్రతి సమస్య కూడా గడప గడపకి ఇప్పుడు ఎట్లా ఓటుకు పోతున్నావు, రేపు గెలుపు తర్వాత గడప గడపకి అనేది ఇంటింటికి పోయి సమస్యలు
తెలుసుకొని తీర్చగలుగుతాను నేను ఖచ్చితంగా. అది హామీ ఇస్తున్నా అందరికీ కూడా. ఓకే అమ్మ, ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీ ఏంటి? ప్రజలకు మేము ఇచ్చే హామీ ముందుగా నా 30వ డివిజన్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు మరియు 30 డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. మేము ఇప్పుడు గతంలో ఇంతకు ముందు ఏ కార్పొరేటర్ వచ్చినా కూడా ఏ ఒక్క వర్క్ కాలేదు, ఏ పని కాలేదు. గల్లీ గల్లీ కల్లా చూస్తే గుంతలు పడ్డ రోడ్లు ఉండే. ఇప్పుడు ప్రజల సమస్యలన్నీ మేము తెలుసుకొని ముందుండి ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని మేము ముందుండి ప్రతి ఒక్క పని కూడా డ్రైనేజ్ వర్క్ కానీ, రోడ్ వర్క్ కానీ ప్రతి ఒక్క సమస్యలు మేము ముందుండి చేయగలుగుతున్నాము. మా ఆధ్వర్యంలో నక్క కృష్ణ పద్మ ఆధ్వర్యంలోనే ఇవన్నీ పనులు అయినాయమ్మా. ఇంతకుముందు ఏ కార్పొరేటర్ వచ్చినా కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా, రైతు బంధు ఇచ్చిందా, రైతు బీమా ఇచ్చిందా, కేసీఆర్ కిట్ ఇచ్చిందా, ఏమిచ్చిందమ్మా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమి ఇయ్యలేదు, ఏ వర్కులు కాలేదు. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే అన్నిటికీ సాధ్యం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పనులు చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అన్ని పనులకు సాధ్యమవుతుంది, అన్ని వర్కులు అవుతాయి. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా ప్రజలు ఎంతో అల్లాడుతున్నారమ్మా. రైతు బంధు, రైతు బీమా రాలేదని ప్రజలు ఎంతో అల్లాడుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తుండు కాంగ్రెస్ నాయకుడు? ఏం చెప్తుండు? ఇప్పుడు ఇవాళ నిన్న మొన్న లేని నాయకులంతా ఈ రోజు వచ్చి గల్లీకి మేము పెద్ద పెద్ద రోడ్లు వేసినవి కనిపిస్తలేవు, కానీ చిన్న ప్యాచ్ వర్క్ వేయంగానే ఇది చేసిండు, అది చేసిండు అనే మాటలు మాట్లాడుతుర్రు. ఇవాళ ఏ వర్క్ కానీ మేము గల్లీ కల్లా మేము చెప్పుకుంటే పెద్దరికం కాదమ్మా మాది. గల్లీ కల్లా మీరు రోడ్లు చూడండి ఎంత డెవలప్మెంట్ అయిందో. రోడ్లు చూడండి మీరు. ప్రతి గల్లీకి పలాని వ్యక్తి ఎలాంటి వాడు, క్యాండిడేట్ ఎలాంటి వాడు అని కూడా తెలుసుకొని ఓటేయండి. ప్రజలకు నేను చెప్పే విన్నపం ఒక్కటే, దయచేసి గెలిచే పార్టీకి ఓటేయండి. గెలవని పార్టీకి ఓటు వేస్ట్ చేసుకోవద్దమ్మా. మీ అందరి ఆశీర్వాదాలు, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి దీవించి నాకు మనస్ఫూర్తిగా ఓటు వేసి గెలిపించుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇదే నేను ప్రజలకు ఇచ్చే ధన్యవాదాలు. పద్మ గారు, ఓటు మీకే ఎందుకు వేయాలి? మాకే ఎందుకు వేయాలంటే అమ్మా, మేము 5 సంవత్సరాల పాలనలా మేము ఎంత అభివృద్ధి చేసినామో, గల్లీ కల్లా నల్ల నీళ్లు లేకున్నా అందుబాటులో ఉండి వాళ్ళకి నల్ల సౌకర్యం కల్పించినాము. రోడ్డు వర్క్ లేకున్నా రోడ్డు సమస్యలు తీర్చినాము. స్ట్రీట్ లైట్ లేకున్నా స్ట్రీట్ లైట్ సమస్య తీర్చినాము. ఎక్కడన్నా ఇక్కడ లైట్ వస్తలేదు అన్నట ఇమ్మీడియట్ ఫోన్ కొట్టి వాళ్ళని రప్పించి కూడా మేము తొందర పెట్టించినాం. ప్రజలకు ఎలాంటి బాధ లేకుండా కూడా అన్ని సౌకర్యాలు మేము చేసినామమ్మా. అందుకే మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుకొచ్చి మేము కొట్లాడుతున్నాం. నా డివిజన్ కూడా నేను ఇంటింటికి తిరిగితే కూడా నేను ప్రజల సమస్యలు అన్ని తెలుసుకొని నేను కంప్లీట్ చేసిన వ్యక్తిని. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతా ఉంటే కూడా ఒక ఆడబిడ్డ కాదా నన్ను ఆశీర్వదించి వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ నువ్వు రాకు, మాకు అవసరం లేదు, నీ తోడు మేము ఎప్పుడున్నాం, మీకే ఓటేసి మళ్ళీ గెలిపిస్తామనే హామీలు నాకు ఇస్తున్నారు. వాళ్ళంతా కొండంత ధైర్యాన్ని ఇస్తుంటే కూడా నాకు ఎంతో మనస్ఫూర్తిగా నాకు మస్తు అనిపిస్తుంది అమ్మా. సార్ మీ పేరండి? నా పేరు కామారప్ శ్యామ్. ఓటు ఎవరికి సార్? కారు గుర్తుకేస్తాం. కారు గుర్తుకు ఎందుకు వేయాలనిపిస్తుంది? కారు గుర్తుకు ఎందుకు వేయాలంటే, కారు గుర్తు అంటే కేసీఆర్ అంటే కారు గుర్తు అంటే తెలంగాణ అంటేనే మన రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం కనుక. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఎన్నో కష్టాల నుంచి బయటికి వెళ్ళి ఆ కష్ట నష్టాలకు ప్రజలకు అందించిన కేసీఆర్ గారు పెద్ద మనిషి ఉన్నాడు కనుక ఆ కేసీఆర్ గారు ముఖం చూసి, కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు కారు గుర్తుకు ఓటేసి ఆ కేసీఆర్ గారు బలపరిచినటువంటి ఈ డివిజన్లో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మేము ముందుకొచ్చినాం. మా ఓటు మొత్తం కారుకే పడుతుంది. కారు గుర్తుకు ఓటేస్తాం, అభివృద్ధిలో చూపిస్తాం. ఇప్పుడు ఇదివరకు గెలిచి చాలా మంచి పనులు, అభివృద్ధి పనులు చేశాను అని చెప్పేసి పద్మ గారు అలాగే కృష్ణ గారు చెప్తూ ఉన్నారు. సో నిజంగానే వాళ్ళు అభివృద్ధి పనులు చేశారా? మీరు ఏమైనా చూసారా? అభివృద్ధి చేస్తేనే టికెట్ ఇస్తారమ్మా మేడం. అభివృద్ధి చేస్తేనే మళ్ళీ టికెట్ ఇస్తారు. ఒక టికెట్ ఇవ్వాలంటే వాళ్ళు గెలవరు అంటే టికెట్ ఇవ్వరు. అధిష్టానం అనేది గుర్తించినందుకు టికెట్ ఇచ్చింది ఎందుకు? వాళ్ళు అభివృద్ధి చేసింది కనుక ఆ అభివృద్ధి కొరకు ఆ నాయకత్వాన్ని ఎదిరించి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో వార్డును నడిపించారు కనుక ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంటి సమస్య లెక్క భావించి ప్రతి ఇంటికి పోయి ఫోన్ కాల్తోనే సమస్యలు తీర్చారు కనుక వాళ్ళకి టికెట్ ఇచ్చారు. వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మేము అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. ఈ 30
డివిజన్లో భారీ మెజార్టీ మాకు గెలుపు అనేది తథ్యం. మెజార్టీ కొరకే మేము తిరుగుతున్నాం. ఆ మెజార్టీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ వస్తారని ఆశిస్తున్నాం. మెజార్టీ అన్నారు, మరి ఎంత మెజార్టీ సాధిస్తా అనిపిస్తోంది? మాకు పోయినసారి కంటే ఈసారి ఒక 2-3% ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి. లాస్ట్ టైం ఎందుకు తగ్గిందంటారు? మాకు తగ్గలే, గెలిచినాం. మేము తగ్గునట్టు ఓడిపోయినట్టు మేము గెలిచినాం కనుక పోయిన మెజార్టీ కంటే ఈసారి భారీగా ఉంటుంది. భారీగా ఉంటుంది. అభివృద్ధి పనులు చూశారు కాబట్టి భారీగా అభివృద్ధి చేసిర్రు. అదే బాటలో మళ్ళీ అభివృద్ధి పథంలోనే డివిజన్ ఉంటుంది కనుక మేము అందరం కలిసి కట్టుగా డివిజన్ తరపు చెల్లి మేము ఆ కారు గుర్తుకు ఓటేస్తాం. నక్క కృష్ణ పద్మ గారి 4వ నెంబర్ సీరియల్ సారు కారు పద్మ కృష్ణ గారికి ఓటేస్తాం. అమ్మ మీ పేరేంటి? నా పేరు నీర్ల వనిత. నమస్కారం. నమస్తే అండి. ఓటు ఎవరికి వేస్తున్నారు? కృష్ణానికి ఓటేస్తాం. కారు గుర్తుకేస్తాం. కారు గుర్తుకి ఓటేయాలని ఎందుకు అనిపిస్తోంది? మాకు గెలిచినప్పటి నుండి సపోర్ట్ ఉంటాడు. మాకు ప్రతి అవసరత తీరుస్తుండు. దేనికైనా మాకు రోడ్ అంటే మోరీ అయింది. మాకు ఇప్పుడు మొన్నట్ల సొంత డబ్బులు పెట్టి కూడా 2 బోర్ వేయించిండు. 2 బోర్స్ వాడాల. ప్రతి అవసరం నేను ట్యాబ్ రాకుండా ఫోన్ చేస్తాం. మళ్ళీ ట్యాంకర్స్ పంపిస్తాడు. ఎవరైనా చనిపోయినా కానీ ఫుడ్ పంపిస్తారు, అరేంజ్ చేస్తారు. ప్రతి అవసరానికి వచ్చి నిలబడతారు. ఏ సమస్య అయినా సరే ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. కంపల్సరీ ఖచ్చితంగా వస్తారు. సో తప్పకుండా మా ఓటు కారుకే. మైనార్టీ ఓట్స్ అనేది నాకు వాళ్ళతోనున్న చాలా అనుబంధ సంబంధం. నేను వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల్లాగా నన్ను అన్న తమ్ముడు అని అక్కజనులను కూడా నన్ను ఆదరించి ప్రతి రంజాన్కు బక్రీద్కు నన్ను పిలవడం జరుగుతుంది. నేను వాళ్ళ ఇంటికి ప్రతిసారి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ మెజార్టీతోని ఇప్పుడు మా హిందూ బీసీ ఎస్సీల అందరి సహకారంతోనే నా 37 డివిజన్ అన్ని కులాలతోనే నేను అభివృద్ధి విజయం సాధించగలుగుతున్నాను. అయినా ఇప్పుడు వైశ్యులైనా కానీ విశ్వ బ్రాహ్మణ్స్ అయినా కానీ కూడా మాకు మున్నూరు కాపు సంఘం అయినా కానీ కూడా మాకున్న ఎస్సీ బలగం మాదిగా మాల అందరు కూడా అన్ని కులాలు కూడా నాకు ఈ కులం ఆ కులం భేదం లేకుండా నన్ను ముందు పొమ్మని వాళ్ళే ప్రోత్సహించి మేము గెలిపిస్తాం మేము ఉన్నాం కదా అని ప్రోత్సహిస్తారు. కాబట్టి మేము వాళ్ళ బలంతోనే ఈరోజు మేము మెజార్టీ సాధించగలుగుతున్నాం. సో చివరిగా ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు గతంలో జరిగిన అభివృద్ధి వేరే క్యాండిడేట్ వస్తే ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇప్పుడు ఉన్న ఆ అభివృద్ధిని ఉన్న కొద్ది గొప్ప కూడా అది కంప్లీట్ చేయాలంటే నాకు అవకాశం ఇస్తేనే నాకు ఎక్కడ ఉన్నది లోటుపాట్లు ఎక్కడ ఏంది అనేది నాకు పూర్తిగా తెలిసి ఉంటుంది. కొత్త వాళ్ళకు వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన ఉండదు. అది మళ్ళీ నేర్చుకునే వరకు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంటుంది. ఎవరు కూడా వాడని కూడా మళ్ళీ ఎవరు కూడా అది చేయరు. పాత వాళ్ళకే నేను అందరికీ అందుబాటులో ఉన్నా కాబట్టి నన్నే గెలిపిస్తారు. నాదే గెలుపు, నేనే విజయాన్ని సాధిస్తా. ఈ ఉన్న అభివృద్ధి కొద్ది ఇంతో అంతో లోటుపాట్లు ఉన్నాయి, అవి కూడా సరిదిద్దుకుంటా దాన్ని కూడా కంప్లీట్ చేయగలుగుతాను. మీ పేరేంటి? నా పేరు రమ గారు. ఈ డివిజన్ లోనే ఉన్నారా? ఈ డివిజన్ లోనే ఉన్నాం మేము. ఓకే. మొదటి నుంచి ఇప్పటిదాకా మీ డివిజన్ లోనే ఉన్నాం. ఓటు ఎవరికి వేస్తున్నారు? అవును మేమా? మీరు కారు గుర్తు. కారు గుర్తుకి. ఎందుకు కారు గుర్తుకి వేస్తారు? బరబరేస్తాం. అది మా ఇష్టం. అది మమ్మల్ని మొత్తం కాలిండు తెలుసా. తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి అడవాడు వచ్చిందట. మాకు ఏ రూపాయి పని చేయలేదు. ఎక్కడికెక్కడ రూపాయి పని చేయలేదు. మాకు పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ లేదు, ఏం లేదు. మాకు ఒక్క బియ్యం కూడా లేవు. గవ్వే 6 కిలోలు ఇస్తున్నాడు. నేను సన్న బియ్యం పంపిస్తా, కృష్ణ బియ్యం పంపిస్తా, ఆ తోకల బియ్యం గవ్వే తోట బియ్యం పంపిస్తున్నాడు. సో ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు అన్ని తీరాలి అంటే కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. సో ఫైనల్ గా ఒకసారి పద్మ గారు మీ మాటల్లో మీకు ఓటేయాలని ప్రజలకు ఒక్కసారి చెప్పాలి కాబట్టి. నక్క కృష్ణ పద్మ కోరుకుంటున్నది ఒక్కటే, 30 డివిజన్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక్కటే కోరుకుంటున్నానమ్మా, అందరికీ గెలవని వ్యక్తికి ఓటేసి మీరు బాధపడవద్దు. తర్వాత గెలిచే వ్యక్తికి ఓటేసి గెలిపించారని నక్క పద్మ కృష్ణ గారిని గెలిపించాయి మా భారీ మెజార్టీతో గెలిపించారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నెంబర్ 4 కారు గుర్తు 4 నెంబరు. సో 30వ డివిజన్ తరపున పోటీ చేస్తున్న పద్మ గారికి కృష్ణ గారికి మీ అమూల్యమైన ఓటును వేయండి. కారు గుర్తుకి ఓటు వేయండి. బ్యాలెట్ పేపర్లో 4వ నెంబర్ అంట. సో ఓటు వేయండి.